అక్కడ యజ్ఞాశ్వము దొరుకుతుంది. మీరు ఈ మాట యజ్ఞాశ్వము లేకుండా అసలు నా వద్దకు రావద్దు, అదో అమంగళకరమైన మాట. మీరు రావద్దు, యజ్ఞాశ్వంతోటే రండి నా దగ్గరికి. మహోత్సాహం, నాన్నగారు చెప్పారు కదా యజ్ఞాశ్వంతోనే రావాలి. మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ భేదించుకుంటూ పాతాళం వరకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే శ్రీరామాయణంలో కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తారు. వాళ్ళు మొట్టమొదట తూర్పు దిక్కుని భేదించుకుంటూ కిందకి వెళ్ళారు. అక్కడ వాళ్ళకు ఒక ఏనుగు కనపడింది. దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం, దాని పేరు విరూపాక్షం, దాన్ని దిగ్గజం అంటారు. అది భూమిని మోస్తూ ఉంటుంది. తూర్పు దిక్కున మోస్తున్నటువంటి ఆ దిగ్గజం పేరు విరూపాక్షము. దానికి బళలిక కలుగుతుంది, అప్పుడప్పుడు తలకాయ నిప్పెడుతుంది అంత కదలకుండా నిలబడి ఆ భూమిని మోయడంలో. అది ఏదో బిందిని ఓసారి ఎగరేసి సర్దుకున్నట్టుగా భూమిని ఇలా పైకెత్తి మళ్ళీ తల మీద అమర్చుకుంటూ ఉంటుంది, తలకి భారం అనిపించినప్పుడు. అలా ఏనుగు తల మీద భూమిని ఎప్పుడు ఒకసారి ఎగరేసిందో అప్పుడు ఆ ప్రాంతమునందు భూకంపములు వస్తాయని చెప్పింది రామాయణం. అలా ఎందుకు బరువు అవుతుంది అంటే పాపచింతనం ఎక్కువై. దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం. తూర్పు దిక్కున తవ్వి పాతాళం వరకు వెళ్ళారా, ఏనుగు కనపడింది. దానికి ఓ నమస్కారం చేసి ప్రదక్షిణం చేశారు. అక్కడి నుంచి ప్రదక్షిణ పురస్సరంగా వెడుతున్నారు పాతాళానికి. అందుకని తూర్పు నుంచి దక్షిణానికి వచ్చారు. మహాపద్మం మహాత్మానం సుమహత్ పర్వతోపమం. పెద్ద పర్వతం ఎంత ఉంటుందో అంత పెద్ద ఏనుగు ఇంకొకటి కనపడింది, దాని పేరు మహాపద్మం. అది దక్షిణ దిక్కున భూమిని మోస్తోంది. దానికో ప్రదక్షిణం చేశారు, నమస్కారం చేశారు. ఈ భేదించే లోపల అడ్డొచ్చినటువంటి ప్రాణులన్నింటినీ చంపేశారు. చంపుకుంటూ పశ్చిమ దిక్కుకు వచ్చారు. పశ్చిమ దిక్కుకు వచ్చేటప్పటికీ అక్కడ దిశాగజం సౌమనసం దదృశస్తే మహాబలాహ. వీళ్ళకి సౌమనసము అనబడేటటువంటి ఒక గొప్ప ఏనుగు కనపడింది. అది పశ్చిమ దిక్కును మోస్తోంది భూమిని. దానికి ప్రదక్షిణం చేశారు, ఉత్తర దిక్కుకు వచ్చారు. భద్రం భద్రేన వపుష, భద్రము అనబడేటటువంటి ఇంకొక పెద్ద ఏనుగు ఒకటి కనపడింది. ధారయంతం మహీమిమాం, అది భూమిని మోస్తోంది. ఆ ఏనుగుకి ప్రదక్షిణం చేశారు. ఈశాన్య దిక్కుకి వెళ్ళారు. 4 దిక్కులు తవ్వి పాతాళానికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మిగిలిన దిక్కుల్లో కూడా చూద్దామని ఈశాన్య దిక్కుకు వచ్చారు. ఈశాన్య దిక్కుకు వచ్చేటప్పటికి అక్కడ ఒక ఆశ్రమం కనపడింది. అందులో శ్రీ మహావిష్ణువు కపిల మహర్షి రూపంలో కూర్చుని తపస్సులో ఉన్నారు. అక్కడ కట్టేశాడు యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు. అసలు ఎందుకు ఇంద్రుడు ఇలా ఎత్తుకుపోతూ ఉండడం గుర్రాన్ని? యజ్ఞాలు భంగం చేస్తుంటాడు ఆయన. ఎందుకు అలా చేస్తూ ఉంటాడు? దేవేంద్ర పదవిలో ఉన్నవాడికి ఎందుకు అలా చేసేటటువంటి బుద్ధి కలుగుతూ ఉంటుంది అంటే అందులో ఒక తాత్వికమైన విషయాన్ని గ్రహించవలసి ఉంటుంది. యజ్ఞములను చేయగా 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 భగవంతుడు నిర్దేశించినటువంటి పుణ్యకార్యములను భక్తితో చాలా కాలం చెయ్యగా 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 వైరాగ్యం అబ్బుతుంది.